ఉదయ నమస్కారం అందరికీ. యాక్చువల్గా ఇది ఉదయం కాదు, అర్ధరాత్రి అనమాట. దెయ్యాలు దెబ్బలేసుకునే టైం. యాక్చువల్లీ 2 గంటలు అవుతుంది. కానీ సెకండ్ డే కదా, అంటే ఇలా కూర్చొని రికార్డ్ చేయడం, చిన్న స్టూడియో ల్యాంపులతో చిన్న హడావడి చేస్తూ ఒక రకమైన వీడియో సెటప్ చేయడం నాకు జీవితం మొత్తంలో సెకండ్ టైం. దట్ ద రీజన్ వై ఐమ్ సేయింగ్ ఇట్ సెకండ్ డే. యాక్చువల్లీ నిద్ర వస్తుంది, కానీ ఎలా అయినా రికార్డ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేయాలి. అండ్ టుడే వాజ్ వెరీ బిజీ డే. బయట కుక్కలు కూడా గట్టిగా అరుస్తున్నాయి, అవి కూడా వినపడింది అనుకో, ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో ప్రజెంట్ అయితే అదనమాట. మనకి ఎప్పుడైనా సరే ఒక వీడియో ఆర్ వాట్ ఎవర్ మనం ఇనిషియేషన్ చేసినప్పుడు స్టార్టింగ్ కొన్ని రోజులు చాలా టఫ్గా కొత్తగా అనిపిస్తుంది. ఐ థింక్ అదే ఫేజ్లో ఉన్నాను నేను. రికార్డ్ చేయడం కొంచెం మొహమాటంగా, పబ్లిక్లో రికార్డ్ చేయడం చాలా వింతగా కూడా అనిపిస్తుంది. కానీ కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదామని చెప్పాను కదా, సో దూసుకుపోవడానికి నా వంతు ప్రయత్నం ఏదో చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ మాంబా మెంటాలిటీ కోసం చిన్న బ్రీఫ్ ఆర్ ఇంట్రడక్షన్ ఇచ్చాం. సో టుడే ఐ విల్ బి టాకింగ్ సమ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మాంబా మెంటాలిటీ. మాంబా మెంటాలిటీ నేను చెప్పుకున్నట్లే కోబీ బ్రైంట్ వల్ల వచ్చింది. ఏ స్కిన్నీ వేడ్ వన్ ఆఫ్ ద NBA లెజెండ్స్ అయ్యిండు. హౌ? బికాస్ ఆఫ్ హిస్ mentality. That mentality is called Mamba mentality. Individual scores in a single match, మంచి scores like Wilt Chamberlain and so and so. ఆ లీగ్ ఆఫ్ లెజెండ్స్లో కోబీ ఈజ్ వన్. ఆయన పర్సివరెన్స్కి మనం దండం పెట్టాలి బేసిక్గా. సో అట్లాంటి క్యారెక్టర్స్ మనం ఇన్కల్కేట్ చేసుకున్నప్పుడు వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు డూ. ముందుగానే చాలా బిజీ డే ఉండే, బట్ ఆఫ్టర్ దట్ ఆల్సో ఐ వెంట్ టు వర్కౌట్. అంటే అది పెద్ద గొప్ప పని ఏం కాదు. నేను లావు ఉంటాను, తగ్గడానికి ట్రై చేస్తున్నా. అంటే యాక్చువల్లీ తగ్గడానికి ఎప్పుడు ట్రై చేయలే, మోర్ లైక్ స్ట్రెంత్ బిల్డింగ్ చేస్తూ బాడీ, ఆ టర్మ్ ఏదో ఉంటుంది అయ్యా, మర్చిపోయాను. సో సారీ, రీకంపోజిషన్. అది లైక్ ఐ వాంట్ టు రీకంపోజ్ మై బాడీ. సో స్ట్రెంత్ ట్రైనింగ్ వైపు కొంచెం మొగ్గు చూపిస్తున్నా. దో పౌండ్ టు పౌండ్ నా బాడీ వెయిట్తో కంపేర్ చేస్తే నేను ఎత్తే వెయిట్ చాలా మినిస్కుల్, చిన్న వెయిట్లే. కానీ జనరల్ పబ్లిక్తో పోలిస్తే కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపిస్తాయి అనమాట. విచ్ సమ్టైమ్స్ గివ్ మీ ఫాల్స్ హోప్ ఆర్ వాట్ ఎవర్. బట్ రియల్ బాడీ బిల్డర్స్ ఆర్ రియల్ స్ట్రెంత్ ట్రైనర్స్ వాళ్ళు అయితే వెయిట్లు చూసినప్పుడు అర్థమవుతుంది అనమాట నా అవకాశం ఏముందో అని. సో మనం డివైడ్ అయిపోతున్నాం టాపిక్లో. యాక్చువల్లీ ఎస్, మాంబా మెంటాలిటీ డే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఇది మన సెకండ్ డే టెక్నికల్లీ. సో ఈరోజు మనం రెడీ అయిపోతున్నాం. కాసేపు పోయినాక మనం ఆఫీస్కి స్టార్ట్ అయిపోవాలి. చాలా టైం అయిపోయింది ఆల్రెడీ, అండ్ విల్ స్టార్ట్ ఫర్ ద ఆఫీస్. సీ గైస్. రాగానే లంచ్ చేస్తాడు అనుకోకండి, చాలాసేపు వర్క్ చేశాను. వర్క్ అంతా అయిపోయినాక లంచ్కి వచ్చాను. లంచ్లో మనం పన్నీర్, కొన్ని బనానా చిప్స్ అండ్ రైస్ వేసాం. అండ్ చాలా వరకు పనిచేసిన తర్వాత ఈరోజు రాత్రి చాలా మీటింగ్స్ ఉన్నాయి. సో కొంచెం ఎర్లీగా వెళ్ళి వర్కౌట్ చేసుకుందామని వెళ్ళి ముందు వార్మప్ చేశాను, కొంచెం కార్డియో. ఆ తర్వాత ఈరోజు బ్యాక్ ఎక్సర్సైజ్ చేశాను. యాక్చువల్లీ ఈరోజు చాలా నీరసంగా అనిపించింది, కానీ ఎలాగో చేయాలి కాబట్టి త్వరగా తేల్చేశాను. బికాస్ మీటింగ్స్ కూడా ఉన్నాయి. ఈరోజు మొత్తం కార్డియో చేద్దాం అనుకున్నా బేసిక్గా యాక్చువల్ ప్లాన్ ప్రకారం, కానీ మళ్ళీ మానేసుకొని హోప్ ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేసేసాం. మంచిగా ల్యాట్ పుల్ చేసాం, మంచి వెయిట్స్ బాగానే వచ్చాయి. కథ నీరసంగా ఉంది. సో రెప్యుటేషన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఆ తర్వాత బార్బెల్ రోస్ ఫర్ థిక్కర్ బ్యాక్, అది కూడా మంచిగా చేశాను 100 kgsతో, బాగా అనిపించింది. తర్వాత ఇది కూడా చేశాను అనమాట. ఈ ఎక్సర్సైజ్ పేరు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ యా, ఇవన్నీ ల్యాట్ కోసమే కదా, సో యునో. అండ్ మళ్ళీ డంబెల్ రోయింగ్, సింగిల్ డంబెల్ రోయింగ్ అనమాట, సేమ్ ఫర్ థిక్కర్ బ్యాక్. నాకు ఇవన్నీ ఇష్టమైన ఎక్సర్సైజ్, సో ఇవి రిపీట్ చేస్తూ ఉంటాను. తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చాను అరౌండ్ 8 o'clock ఆర్ వాట్ ఎవర్. ఎందుకంటే వరుసగా మీటింగ్లు ఉన్నాయన్నమాట. ఈరోజు నా స్టేక్ హోల్డర్స్తో వరుస పెట్టి మీటింగ్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ టాకింగ్ స్టేక్ హోల్డర్స్ మన వర్క్ అయితే 10కి ఆ టైంకి ఫినిష్ అయింది. యాక్చువల్గా ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంటికి వెళ్ళి మళ్ళీ వర్క్ చేశాను అనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళాను. నేను డే 1 వీడియో అయితే ఈరోజు డే 2 వీడియో. ఇలాగే నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటే ముందు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే
పాత వీడియోకి 13 వీడియోలు ఉన్నాయి భయ్య, మరి దారుణం కదా. అందుకే కాస్త కోస్త ఎంకరేజ్ చేస్తే, అంటే ఇంకొకటి కూడా గట్టిగా అడగకపోవడానికి కారణం ఏంటంటే, నా కోసం నేను చేసుకునే వీడియోలు జనాలు ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలా అని కూడా నాకు క్వశ్చన్ ఉంది. కానీ ఐ డోంట్ నో, నాకు కూడా క్లారిటీ లేదు. సరే, ప్రజెంట్ అయితే దిస్ విల్ బీ లైక్ ఏ మెమొరీ ఆర్ ఎ సెషన్ ఫర్ మీ, సో దట్ ఒక రకమైన డాక్యుమెంటేషన్ అనుకోండి. బట్ ఇఫ్ ఇన్ కేస్ అంటే నాకున్న 63 మంది ఫాలోవర్లు కూడా రెగ్యులర్గా చూస్తే ఒకవేళ లెట్సే, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఐ థింక్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ, ఈవెన్ దో దట్ కంటెంట్ మేక్స్ నో సెన్స్ ఫర్ యూ. ప్రజెంట్ అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ సమ్ డిఫరెంట్ వీడియోస్. స్టార్టింగ్ కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి భయ్యా. సరే అయితే ఉంటాను, ఇంకా సెలవు, బాయ్.